ఈరోజు నాయన ఈ యొక్క వర్తమానం అందిస్తుండగా అవగాహన కలిగి వినేంతగా బోధించుటకు శిలువ మరణం పొంది తిరిగి లేచిన క్రీస్తు ఆత్మకు అభిషేకించి ముద్ర వేసి కాపాడమని యేసునామములో అడుగుతున్నా తండ్రి. యోహాను రాసిన శుభవార్త 8వ అధ్యాయం 20వ అధ్యాయము 25వ వచనం. అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల కుట్టుట ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. చాలమ్మా. ప్రియ దేవుని పిల్లలారా గమనించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులు సాక్షాత్తు ఆయనతో కలిసి 3.5 సంవత్సరాలు పరిచర్యలో పాల్గొంది ప్రభు చేసిన అద్భుతాలు చూసి ప్రభుతో కూడా ఎన్నో రకాల అవాంఛనీయ సందర్భాలు పరిశీలనగా చూసి వాటిలో దేవుడు చేసిన ప్రభు అయిన క్రీస్తు చేసినటువంటి అద్భుతాలు కూడా చూసిన వారు అయ్యుండి కూడా, ప్రియ దేవుని పిల్లలారా, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి శిష్యుల మధ్యలో నుంచొని మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పినప్పుడు ఒక ఆయన లేడు, తోమా గారు లేడు. లేని సమయంలో ప్రభు వారికి ప్రత్యక్షమైనప్పుడు వారు సంతోషాన్ని ఉండబట్టలేక తోమా రాగానే తోమాతో చెబుతున్నారు, మనం ప్రభు అయిన క్రీస్తుని చూసాం, మేమందరం చూసాము, ఆయనతో మాట్లాడాము, ఆయన మాతో మాట్లాడాడని చెప్తే వాళ్ళు నమ్మడం లేదు. ఎంత విచారకరం. ఆ యేసుతో కూడా వారు నడిచిన వారు, చూసిన వారు, ఆనందించిన వారే ఎవరు నమ్మడంలా? ప్రభువుని నమ్మడం లేదు, వాళ్ళే నమ్మడం లేదు. చాలా విచారకరం. అప్పటికి వాళ్ళ మీద ఏమి లేదంటే దేవుని ఆత్మ పరిపూర్ణత వాళ్ళ దగ్గర లేదు. కాబట్టి వాళ్ళు యేసు ప్రభువుని నమ్మని స్థితిలో ఉన్నారంటే అనుకోవచ్చు. కానీ 2026 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా అందరి మీద ఆయన ఆత్మ కుమ్మరించి శరణన్న వారిని, దగ్గరకు వచ్చే వారిని త్రోసివేయక ఆయన అడుగు వారికి నిశ్చయముగా పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తాడని చెప్పిన దేవుని కృపనందిన వారు, దేవునితో సహవాసం చేసిన వారు యేసు ప్రభువుని గురించి అవగాహన లేకుండా ప్రవర్తించుట బాధాకరం. బైబిల్లో 2 వచనాలు చూడండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 17వ వచనం. అంత్యదినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరించేదను. ఏమంటున్నాడు? మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరించేదను. మనకి ప్రియ దేవుని పిల్లలారా గమనించండి, అందరి మీద ఆత్మను కుమ్మరిస్తున్నాడు. వాళ్ళు వీళ్ళని భేదం లేదు. అందుకే పేతురు భక్తుడు ఇదే అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో చదవనక్కర్లేదు, వాళ్ళు అన్యులైనటువంటి వారై ఉండగా యూదులతో కూడా సమాన వరం వారికి అనుగ్రహించుటకు ఆయనకి ఇష్టమైతే వీరికి బాప్తిసం ఇచ్చుటకు అడ్డు చెప్పిన వాడు ఎవడు అని చెప్పి మాట్లాడుతుంటాడు. ఇప్పుడు దేవుని ఆత్మ అందరి మీద కుమ్మరించబడింది. ఆనాడు తోమా మాట్లాడడంలో ఒక ఆశ్చర్యం లేదు.
ఏంటంటే వారి మీద ఇంకా దేవుని ఆత్మ పరిపూర్ణంగా కృమ్మరించబడలేదు కాబట్టి వారు యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడని చెప్పంటే నేను చూస్తే గాని నమ్మనని చెప్పనడానికి ఒక కారణం ఉంది. మరి ఈరోజు నమ్మి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మను వరం అనుగ్రహించబడుతుందన్న సందర్భం మనం వాక్యం ద్వారా గ్రహించి ఆ వాక్యాన్ని నమ్మితే మనం దేవుని ఆత్మ కలిగి ఉండే వారంగా ఉంటాం. మరి ఇప్పుడు ఎంతమంది బాప్తిసం తీసుకున్నారో, ఎంతమంది దేవుని ఆత్మ కలిగి నడుస్తున్నారో అర్థం కావటం లేదు. మనం చేసే పని ఎవరి పని? దేవుని పని. మనం చేస్తున్న పని ఎవరికి చేస్తున్నాం అన్నట్టు చేయాలి అమ్మా. దేవునికి చేసినట్టుగా. ఎవరికి చేసినట్టు? దేవునికి చేసినట్టుగా మనం చేయాలి. అది వాక్యం. ఎవరికి చేసినట్టు చేయాలి? మరి దేవునికి చేసినట్టుగా దేవునికి చేసే పని కాడ చాలా మంది ఏమనుకుంటారంటే నేను లేకపోతే ఆ పని ఎట్ట అవుద్ది అనుకుంటా ఉంటారు. ఒకరోజు యేసు ప్రభువు నిన్ను తొలగించి ఆ స్థానం ఇంకొకళ్ళకి ఇచ్చిన రోజు నువ్వు నింద మోపితే నువ్వు పాతాళమే నీ గతి. ఏ గతి? ఎందుకని? నీకు అవకాశం ఇచ్చినప్పుడు, నీకు చేసే టైం ఇచ్చినప్పుడు, ఇది నా దేవుని పని, నాకు ఇచ్చిన పాలిది, ఇందులో నేను యథార్థంగా ఉండాలి, ఇందులో నేను బాధ్యత కలిగి ఉండాలి, నా దేవుడు నన్ను చూస్తున్నాడు అని జ్ఞానం కలిగి వ్యవహరించడం చేతగాని వాళ్ళందరూ ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. యేసు ప్రభు 8 దినాల తర్వాత మళ్ళీ ప్రత్యక్షమైన శిష్యుల మధ్యలో ఎవరు ఆయనకు చెప్పలేదు. తోమా ఇట్లన్నాడు అట్టన్నాడు అని ఎవరు చెప్పలేదు. కానీ యేసు ప్రభు ప్రత్యక్షమై అంటున్నాడు కదా, తోమా నువ్వు అవిశ్వాసివి కాక విశ్వాసమై ఉండు, వచ్చి నా ప్రక్కలో ఏలు పెట్టి నా గాయాల్లో ఏలు పెట్టి చూడు అని చెప్పి అంటున్నాడు. తోమా వచ్చినప్పుడు అక్కడ ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభుతో చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరుగా. లేకపోయినా ఆ స్వరం ఎవరున్నారు? ప్రభు విన్నాడుగా. ఇవాళ నువ్వు చేసే ప్రతి మాట, ప్రతి నడవడి ప్రభు చూడ్డా. నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుని పనిలో నాయన నియమించబడిన ఆ కృప పొందిన వ్యక్తివైతే నీ మీద దృష్టి పెడతాడు ఆయన. ఆమెనంటున్నారు, పొరపాటును తప్పిపోతే అంతే ఖచ్చితంగా తాడదీస్తాడు. తాపి పని చేసే వాళ్ళని చూస్తుంటా, వాళ్ళు ఇటుకాయ ఖరీదంత 12 రూపాయలు. ఇటుకాయ ఖరీదు ఇదివరకు సిమెంట్ రాయి ఖరీదు 20 రూపాయలు, 18 రూపాయలు. ఇప్పుడు ఇటుకరాయి ఖరీదే 12 రూపాయలు. 12 రూపాయలు పెట్టి ఇటుకరాళ్ళు కొని పారి గోడ కడతా ఉన్నప్పుడు అనుకోకుండా ఒక రాయిని అటొక దెబ్బ ఇటొక దెబ్బేసి సగం మొక్క చేశాడు. మళ్ళీ దీంట్లో పావు మొక్క తీశాడు ఇంకొక రాయిలో. ఏమయ్యా ఏంటి పని అంటే, గోడ తిన్నగా వచ్చుద్దా? అవసరమైన చోట అవసరమైనట్టు ఆ ముక్క తీసి తిన్నగా ఉందో లేదో ఎప్పటికప్పుడు మట్టము గుండేసి దాన్ని చూస్తూ ఉంటాడు, తూకం వేసి చూస్తూ ఉంటాడు. ఏమండి, మనం కట్టుకునే గోడకి తిన్నగా ఉందా లేదా, సమలెవలు ఉందా లేదా అని చూసుకునే ఆ స్థితి కలిగి ఉంటే దేవుని రాజ్యంలోకి అడుగు పెడతాకి నిన్న తొందరగా రానెత్తున్నాడా? నీకు కొలత ఏంటి దేవుడు? నీ మాటకి, నీ నడవడికి, నీ ప్రయత్నానికి కొలతేస్తాడు దేవుడు. చూస్తున్న దేవుడు ఆయన. ఎవరైనా చూస్తున్న దేవుడు.
నువ్వు ఎంతగా ఆయన పనిని, ఆయన స్థితిగతులను అల్పంగా చూస్తావో నువ్వు అంత అల్పమైన స్థితిలో దిగిపోతావు. ఇప్పుడు చెప్పండి ఆమెన్. ఆమెన్. నీ కాడికి వచ్చేపాటికి ఒక మాట, అక్కడికి వచ్చేపాటికి ఒక మాట కాదు. నువ్వు తీసుకున్న నిర్ణయం కాదు, దేవుడు తీసుకున్న నిర్ణయం చెప్పు. దేవుడు కొంతమందికి కొన్ని అవకాశాలు ఇస్తాడు. ఏమిస్తాడు? కొన్ని అవకాశాలు ఇస్తాడు. అవకాశం ఇచ్చిన సమయంలో నీ నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడు, నీ మాట వింటాడు, నిన్ను మాత్రమే పరిశీలనగా చూస్తాడు. చూడండి, బైబిల్లో ఉంటుంది, యోహాను రాసిన శుభవార్త 13వ అధ్యాయం 13వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. 17వ వచనం, ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనక ధన్యులగుదురు. మిమ్మల్ని గురించి మాత్రమే చెప్పలేదు, నేను ఏర్పరచుకున్న వారిని మాత్రమే ఎరుగుదును. ఈ మాటలు వారి నిమిత్తమే నేను చెబుతున్నా. ఎవరి గురించి చెప్పడంలా? అందరి గురించి చెప్పడంలా. ఎవరి గురించి చెప్పడంలా? అందరి గురించి చెప్పడంలా. మరి ఎవరి గురించి చెబుతున్నాడు? ఏర్పాటులో ఉన్న వారిని గురించి చెబుతున్నాడు. ఎవరి గురించి? నువ్వు దేవుని పని నిమిత్తం, అది ఏదైనా కావచ్చు, చిన్నదో పెద్దదో గొప్పదో ఏదైనా కావచ్చు, నీకు ఒక పని అప్పచెబితే బాధ్యతగా చేయాలి. ఏం చేయాలి? నేను ఒకసారి హైదరాబాద్ పోయా. అదేదో ఆయనకేదో ఫారినర్స్ వస్తున్నారు. మేము సేవకు వచ్చిన కొత్త, మంచి చెడు అంతగా అవగాహన లేదు నాకు. నేను ముందే చెప్పా, దేవా నాకు బైబుల్ అవగాహన లేదు, ప్రార్థన అవగాహన లేదు, నన్ను ఎందుకు పిలుస్తున్నావు నువ్వు? నాకు అనుభవం లేదయ్యా అని చెప్పన్నాను. నువ్వు రావాల్సిందే అన్నాడు. వచ్చాను. హైదరాబాద్ వెళ్తే అక్కడ ఉన్న కుర్రోళ్ళందరికీ ఆయన ఏమన్నాడంటే, ఒకళ్ళు షాపులు వేయండి, ఒకళ్ళు ఊడవండి, ఒకళ్ళు స్విచ్లు వేయి, కరెంటు వేయండి, స్విచ్లు వేయండి, మళ్ళీ అయిపోయాక స్విచ్లు తీసేయండి. ఇలా తలకో పని చెప్పిన తర్వాత నా కాడికి వచ్చేపాటికి ఏమన్నారంటే, బాత్రూమ్ క్లీనింగు ఎవరు చేస్తారంటే ఎవరు చేయనన్నారు. నేను కనపడుతున్నా. నువ్వు చేస్తావా కాదు గారు అన్నాడు. చేస్తానండి. చేశాను కూడా. నీళ్లు పోసి శుభ్రం చేయటం అది నాకు ఇచ్చారు పని. నేను కరెంట్ వేస్తాను, నేను సాపలు వేస్తాను, అది నేను చేయను కాదు. దేవుని నిమిత్తం శ్రద్ధ కలిగి నాకు ఇచ్చిన పనిలో నేను ఎంత నమ్మకంగా ఉన్నాను. ఏంటంట? నేనెంత నమ్మకంగా ఉన్నాను. ఆ లెక్క తెలవాలి ముందు. నువ్వు ఈ లెక్క తెలవకుండా ఏంటంట, మేషకాడ ఆంబోతుల్లోను, పనికాడ లేకదూరలు అంటారు కదా. ఇది సబైన పని కాదు. దేవుని దగ్గర, ముఖ్యంగా ప్రభు యేసుక్రీస్తు దగ్గర సబైంది కాదు. ఎంత బాధ్యత కలిగి నా దేవుని పట్ల నేను ఉంటానో అంత బాధ్యతగా దేవుడు నాతో ఉంటాడు. ఆమేన్. ఏంటంట? ఎంత బాధ్యత కలిగి నేను ఉంటానో దేవుని పట్ల అంతే బాధ్యతగా దేవుడు నా పట్ల ఉంటాడు. ఈ మాట గమనించాలి ప్రతి ఒక్కళ్ళు. ఏమండి? నువ్వు చేసే కాడ పావలా పెట్టి నాకు ₹1,00,00,000 రావాలంటే బాగుంటుందా? ఏమండి? బాగుంటుందా? గింజలు వేస్తాం, ఎకరం మడికి ఎన్ని వేయాలా? ఏమంటే ఒక పావు మూట, అర మూట ఉంటుంది కదా లెక్క. ఒక గిత్తి వేస్తే సరిపోద్దా?
కానీ మనం ఎటువంటి వాళ్ళం అంటే, నేను గిద్దేస్తా, నాకెంత రావాలా? ఎకరం మడి రావాలి. నేను అన్నట్టు కాదు, మీ కొత్త మీరే కొలుసుకోండి, ఒకసారి లెక్కేసుకోండి. నేను దేవునికి ఎలా ఉపయోగపడుతున్నా, దేవుని ఎదుట నేను ఎలా ప్రవర్తిస్తున్నా, దేవునికి మహిమకరంగా ఉన్నానా, నన్ను బట్టి దేవుని దగ్గరికి ఎవరైనా వస్తున్నారా, నా నడత చూసి దేవుడు నీతో ఉన్నాడని చెబుతున్నారా, అసలు నేను అలా ఉపయోగపడుతున్నానా అని నిన్ను నువ్వు విమర్శించుకోవడం నీకు చేత కాకపోతే నువ్వు దేవుని సన్నిధికి సరిపోయిన యాంగిల్లో లేవు. యాంగిల్ ఉండాలి, కరెక్ట్ యాంగిల్ ఉండాలి. అక్కడ అది పెట్టారు, కరెక్ట్గా యాంగిల్ బాగుందా లేదా చూసి పెట్టారు. యాంగిల్ కరెక్ట్ లేకపోతే వస్తుందా మాట? వస్తుందా? ఆ కెమెరా అంతా విశ్వాస జీవితంలో కూడా నీ వ్యక్తిత్వాన్ని నువ్వు అలా కనపరచాలి, కరెక్ట్ యాంగిల్లో కనపడాలి. నువ్వు కాకపోతే బోళ్ళంత మంది ఉన్నారు. అప్పుడు అనుకుంటాడు, నికరం లేని వాడికి ఇంకెక్కడికి వెళ్ళినా చెడిపోతాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంట, నిన్నే అక్కడే నొక్కి పెట్టిస్తాడు. మనం ఏమంటామంటే, ప్రార్థన చేస్తున్నామండి, మాకేం వచ్చిందండి అని అంటారు. ఏం రావాలి? వచ్చిన రోగాలు చాలవు, అప్పులు చాలవు, విమర్శలు చాలవు, మళ్ళీ కొత్త రావాలా అండి? ఏమి విత్తిదువో అదే కోస్తావు. యాపిల్కాయ విత్తనం వేస్తే యాపిల్కాయలు కోస్తావు అండి. నిమ్మ చెట్టు వేసి యాపిల్కాయలు రావాలంటే వస్తాయా? నువ్వు విత్తిందే వస్తుంది. ఇక్కడ తోమని దేవుడు బలపరిచి వెళ్ళాడు కదా. తోమ, నా చేతులు చూడయ్యా, నా చేతుల్లో వేలు పెట్టి చూడు, నువ్వు అవిశ్వాసి కావద్దని చెప్పాడుగా. అందరూ విన్నారుగా, 12 మంది విన్నారుగా. మరలా రెండోసారి యేసు ప్రభు వెళ్ళిపోయాక, అది 3వ ఆదివారం రాయలేదులే కానీ బైబిల్లో 21వ అధ్యాయంలో ఉంటుంది. యోహాను రాసిన శుభవార్త 21వ అధ్యాయం. అందులో యేసు ప్రభు వారికి ప్రత్యక్షం అవుతాడు 3వసారి. 5వ వచనం ఉంటుంది చూడండి. పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? దానికి పైగా చదవనక్కర్లేదు. ఒక మాట ఏంటంటే, ఇన్ని చూశారు కదా, పేతురు కూడా చూశాడుగా, ప్రభు ప్రత్యక్షమైంది 2 సార్లు చూశాడుగా. చూసిన తర్వాత కూడా పేతురు ఏమంటున్నాడు తెలుసా? ఒంటరిగా ఉన్నాం, ఇక ఏం చేస్తాం మనం, మళ్ళీ నేను చేపలు పడతాకి వెళ్తున్నాను అన్నాడు. పేతురుని తీసుకొచ్చేటప్పుడు ప్రభు ఏం చెప్పాడు? నిన్ను మనుషులు పట్టుదారుగా చేస్తాను అన్నాడు. మళ్ళీ పేతురు యేసు ప్రభు కనబడకపోయేసరికి ఇప్పుడు పేతురు ఏమంటున్నాడు? నేను మళ్ళీ చేపలు పడతాకి వెళ్తున్నాను అన్నాడు. చేపలు పడతాకి వెళ్తున్నాను అనగానే, నీ కుడి పక్కన ఒకడు ఎడం పక్కన ఒకడు కూర్చోవాలి ప్రభు అని అడిగిన యోహాను యాకోబులు కూడా, ఇంకా మిగిలిన ఆంద్రేయ, మిగిలిన వాళ్ళు కూడా ఏం చేస్తారంటే పేతురుతో కూడా చేపలు పడతాకి వెళ్ళారు. ఏమేం లేదు, పేతురుతో కూడా. ప్రభు తీర్మానం ఏంటి? ప్రభు వచ్చిన పని ఏంటి అసలు? 12 మందిని సర్వలోకానికి సువార్త ప్రకటించడానికి సిద్ధపరచడమే ప్రభు పని. అన్యులైన వారు ఆయన యందు విశ్వాసం ఉంచి నశింపక నిశ్చయం పొందడమే ఆయన పని. అందుకే శిలువ మీద వేలాడుతూ 6వ మాట అంటాడు, తండ్రి సమాప్తమాయెను. యోహాను రాసిన శుభవార్త 17వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని ఏం చేశాడు? సంపూర్ణంగా నెరవేర్చి చాలు. యేసు ప్రభువుకి ఇచ్చాడు దేవుడు ఒక పని, తండ్రి ఒక పని ఇచ్చాడు. ఏం పని? 12 మంది శిష్యులను తయారు చేసి వాళ్ళని సర్వలోకానికి పంపడానికి వాళ్ళని సిద్ధపరిచాడు. సర్వలోక రక్షణ కోసం లోక పాపాన్ని మోసుకుపోయి దేవుని గొర్రె పిల్లగా ఉండి సర్వలోక శాంతికర్తగా తనను స్థిరపరచుకోవడం కోసం సంపూర్తి అయిపోయింది తండ్రి అంటున్నాడు. అమలారా, యేసయ్య పనిని సంపూర్తి చేశానంటున్నాడు. నువ్వు సంపూర్తి చేశావా?
ఏసంటే అలాగో నీకు ఎట్ట పడితే ఆ ఎలా పడితే అలాగుంటే వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నారా పరలోకం? అంతంత మాత్రం రాదు. ఇది ఇరుకైన మార్గం, ఇందులో ప్రవేశించా పోరాడండి. ఎప్పటిదాకా? చివరి శ్వాస వరకు, అంతం వరకు. ఎవరు నమ్మకంగా నిలిచి ఉండునో వాడే రక్షించబడును. ఈ లోపు నిన్ను పడగొట్టే మాటలనే వాళ్ళు కొంతమంది ఉంటారు, విశ్వాసులే. యేసు ప్రభువు సిలువేసింది ఎవరు? విశ్వాసులే. ఆయన యూదులే సిలువేశారు. నీతోటి విశ్వాసులే నిన్ను నిందించవచ్చు. నీ ఇరుగు పొరుగు వారు నిన్ను నిందించవచ్చు. నీ ఇంటి వారు నిన్ను నిందించవచ్చు. అన్నీ ముగిశాక చివరి వరకు నిలిచిన వాడెవడో వాడు పరలోకం చేస్తాడు. మత్తయి శుభవార్త 24వ అధ్యాయంలో ఉంటుంది, 12-13 వచనాలు ఉంటుంది. ప్రియ దేవుని పిల్లలారా, గమనించండి. రోజు నువ్వు ఏ సైకిల్ లెక్క చెప్పాలి? తండ్రికి సర్వోన్నతుని కుమారుడైన యేసు ప్రభు, అయ్యా నువ్వు నాకు ఇచ్చిన పని నేను నెరవేర్చాను అంటున్నాడు. నువ్వు నెరవేరుస్తున్నావా? అమ్మా పని అప్పు చెబితే ఏండ ఆదివారం నాడు ఎక్కడికి వెళ్తున్నావు? పనికి. ఆహాహా, నీ భారం యెహోవా మీద, ఎవరి మీద? ఎవరి మీద మోపాలి? మోపి, అయ్యా నీకు దూరం కాని పని ఏదో నాకు అనుగ్రహించి నన్ను నడిపించు, నీ సాక్షిని అయి ఉంటాను అంటే దేవుడు నిన్ను కనికరిస్తాడు. ఏం చేస్తాడు? దేవుడు నిన్ను కనికరిస్తాడు. ఆదివారం రోజే గజిటెడ్ ఆఫీసర్స్ కనుక వాళ్ళకైనా ఆదివారం సెలవు ఉంటుంది. మనకు మాత్రం ఆదివారం రోజే, లేదా ఆ కార్యక్రమం రోజే ఏమవుతుందంట? అయ్యగారిని టెన్షన్ పెట్టాలి. ఏమండి, నా నిమిత్తం అన్నదమ్ములైనను తల్లిదండ్రులైనను సమస్తమును వదిలిపెట్టి నన్ను వెంబడించు వారికి ఇహమందు పరమందు 100 రెట్లు ఏం దొరుకుద్ది? ఏం దొరుకుతుంది చెప్పండి? ఫలము దొరుకునన్నాడే. మరి అదే ఏడిపిస్తే కూడా ఏమొచ్చుది నీకు? అంత బాధ రాదా? నీకు నువ్వే తీసుకున్న తీర్పు. ఎవరు తిరుగుతున్నారు? నీకు నువ్వే తీసుకున్న తీర్పు. యేసు ప్రభువు లేండి చూడలేదు లేని తోమా నేను చూస్తే గాని ఒప్పుకోను అన్నోడిని ఒప్పించింది దేవుడు. నిన్ను ఒప్పించరా? ఈరోజే పని వచ్చుద్దా నీకు? ఏమండి, తప్పమ్మా, తప్పు. దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు. పేతురు తెలియగలడు. నాకు అప్పాడు. ఎక్కడికి వెళ్ళాడు? రాత్రంతా శ్రమ పడ్డాడంట. పాడతాంగా, రాత్రంతా శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, చాలా. అదే దేవుని కృప లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎవరి కాపుదల్లో ఉండవు? దేవుని కాపుదల్లో ఉండి నేను అలా వస్తాను ఇలా వస్తానంటే నిన్ను అలా ఇలా వెళ్ళమంటాడు. తర్వాత వచ్చేది ఏంటంట? బిలాముని ఏం చెప్పాడు? బిలాంకి ఏం చెప్పాడు? వెళ్ళమాకయ్యా, ఆ జనాన్ని దూషించు మాకు అని చెప్పాడుగా. ఇంటిని బంగారం ఇచ్చినా నేను రానంటే అంతా ఇస్తాను రమ్మన్నాడు. ఆశపడి ఏం చేశాడు? దేవుణ్ణి తృణీకరించి ఏది ఇస్తున్నాడుక? అయ్యా వెళ్ళమంటావా నేది ఇస్తుంటే ఏమన్నాడు దేవుడిక? వెళ్ళమన్నాడు. అలాటోళ్ళు తీరాఖరికి వెళ్ళమని ఏం చేశాడు దేవుడు? వదిలేశాడా? దారి కాశాడు. గాడిద మాట్లాడింది, బుద్ధి లేనుడా ఏం మనుషులు నువ్వు అని దారిలో బిలాం మాట్లాడుతున్నాడు. దేవదూత గాడి చేత మాట్లాడిస్తున్నాడు. నీకు అంతగతి పడితే ఎవరేం చేస్తారు? ఏమ్మా అనొచ్చునా? ఎవరున్నారు సమాజంలో? ఎవరున్నారు?
యేసు ప్రభు ఉన్నాడు. ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. ఆయన ఉన్నాడని భయపడక విశ్వాసం లేనివాడు దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము. నువ్వు దేవునికి ఇష్టంగా ఉండాలి అంటే ఆయన నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నన్ను నడిపించువాడు ఆయనే గనక నా అక్కర్లని తీర్చువాడు ఆయనే. యుద్ధం యెహోవాది, ఘనతయు మహిమయు యెహోవాకే కలుగును గాక. ఏదో నీకు ఇష్టమైనట్టు నడిస్తే కాదు. నీ భారం ఎవరిది? ఏం చెప్పాడు దేవుడు నీతో? అమ్మా, గర్భమున పుట్టినది మొదలు తల్లి వడిలోన కూర్చోండినది మొదలు, నేను సంత పెట్టుకున్న నాదు ప్రజలారా, వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనవాడను నేనే. హల్లెలూయా. ఎప్పటిదాకా? ఎప్పటిదాకా? అప్పటిదాకా నీ బాధ్యత తీసుకుంటే నువ్వేమంటున్నావు? ఏమంటున్నావు? నాకు కుదరదండి. ఏమంటున్నావు? నాకు కుదరదండి, నాకు కుదరదండి. కుదరదా? ఏమ్మా, దేవుడు కల్పిస్తే నీకు పని, దేవుడు అనుకూలిస్తే తిన్న అన్నం అరుగుదలి ఆరోగ్యంతో ఉంటావు. నేనైతే మాత్రం అదే తీర్మానం. ఇదేదో దేవుడిని కాసేపు మోసం చేద్దాం, దేవుడు చూడొచ్చాడా అంటే దేవుడు నాతోనే ఉన్నాడు. బలలో పాలు పొంది నా శరీరం అని నా రక్తం అని తిని త్రాగువాడితో నేను ఉంటానని చెప్పాడా? నమ్మావా? నమ్మితే దేవుడు ఉంటాడని భయపడుతున్నావా? భయపడితే తప్పు చేయకుండా జాగ్రత్త పడుతున్నావా? అమ్మా, మాటలో పొరపాటు, చేతల్లో పొరపాటు రాకుండా భయపడుతున్నావా? ఏ భయం లేకుండా యేసయ్యను ఆరాధిస్తున్నానంటే ఏం ప్రయోజనం అమ్మా? నీకు బహుమానం ఎట్టొచ్చు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వారి క్రియ చొప్పున వారికి ప్రతిఫలం ఇస్తాను, బహుమానం ఇస్తానని చెప్పిన దేవుడు అంత తేలిగ్గా మర్చిపోయాడా? తప్పమ్మా. దైవజనుని బాధ పెట్టకూడదు, దేవుని గాయాలు రేపకూడదు. ఏం చేయకూడదు? గాయాలు రేపకూడదు. ఆయన పేతురుతో చెప్పాడు, నిన్ను మనసు పట్టు జాగ్రత్తగా చేస్తాను పేతురు అని చెప్పానంటే ఆయన ఏం చేశాడు? అందరిని వేసుకొని చేపలు పడతాకి వెళ్ళాడు. అప్పుడు ఒడ్డును నిలబడి పిల్లలారా ఏమంటున్నాడు? పిల్లలంటే అర్థం ఏంటి? పిల్లలంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆ పిల్లలకి ఏమైనా తెలుసా వ్యవహారం? ఏమ్మా, పిల్లలకి ఏమైనా తెలుసా? పిల్లలారా, అసూయ ద్వేషాలు కలిగిన వాడు, ప్రకృతి ఆత్మ కలిగిన వాడు పిల్లలు. 1 కొరింథీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం అన్నమాట. పిల్లలు అంటే ఎవరు? అసూయ ద్వేషాలు కలిగి ప్రకృతి ఆత్మ గలవాడు పిల్లలు. పెద్దలు ఎవరు? దేవుని పరిశుద్ధాత్మ నొందిన వారై ఆత్మ సంబంధమైన కార్యాలు చేయవారు పెద్దలు. ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 11వ వచనం నుంచి ఉంటాయి ఆ మాటలు. ఏమండి? అవగాహన కలిగిన ఆత్మతో నువ్వు నడిపించబడాలి. అర్థం పర్థం లేని ఆత్మ కాదు. ఆత్మ అంటే చాలా ఆత్మలు ఉన్నాయి, కానీ మరణ బలం గలవారిని జయించి సమాధిని గెలిచి లేచిన ఆత్మ గలవారుగా స్థిరపడాలి. ఏ ఆత్మ పడితే ఆత్మ అంటే 2 రోజులు ఉంటారు, 3వ రోజు బాగా స్థిరమైన కుదురైన గుణం, సమ్మతి కలిగిన, దేవుని కృప కోసం ఎదురు చూసేవారు కావాలి. దేవుని కృప కోసం ఎదురు చూసేవారు కావాలి. ఏమండి? ప్రియ దేవుని పిల్లలారా గమనించండి. అయ్యా పిల్లలారు ఏమన్నా పట్టారా అంటే ఏమి లేదయ్యా అన్నారు. వెంటనే అన్నాడు కదా, మీ కుడి పక్కన వల వేయండి. అక్కడ రాయబడి ఉంటాయి ఆ మాటలు 21వ అధ్యాయం యోహాను సువార్తలో. తర్వాత చదువుకుందాం. ఏమన్నాడు? మీ కుడి పక్కన వల వేయండి అనగానే అందులో చేప పడతాయి కదా, చేపలు 150 అవి వల పెట్టించలా.
వల పిగలని చేపలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వల పిగలని చేపలు. ఈరోజు సంఘంలో ఒక చేప ఇటు కలకబడదు, ఒక చేప అటు కలకబడదు. ఈ వల ఏమైపోద్ది? సంఘ పతనానికి కారణమయ్యే చేపలు కాదు కావాల్సింది, సంఘ అభివృద్ధికి కారణమయ్యే చేపలు కావాలి. 153 చేపలు పడినా కానీ వల పిగలలా. నేను అంటే నేను అని చెప్పి అనుకోలా, లేదంటే నిన్ను తగ్గించి నేను హెచ్చించుకోవాలనే చేపలు కావాలి. దేవుని భయం కలిగిన వారు తగ్గించుకొని చెడుతనం వదిలి ఆయనపై ఆనుకొని ఆ శిలువపై చిందించిన ఆ రక్తంలోని కృప ద్వారా నడిపించబడుతున్న వాళ్ళు. అందుకే వల పిగల. మన వాళ్ళ ఎట్ట ఉంది ఏమండి? ఎప్పుడు చూసిన మొక్కాలే, ఏం మొక్కాలి? ఎప్పుడు చూసే మొక్కాలే. చెప్పండి ధైర్యంగా, నా ద్వారా, నా ప్రార్థన ద్వారా మా ఇంటి పక్క అక్కయ్యని ఇట్లా తీసుకొచ్చారని. ఉందా ధైర్యం? ఏమండి? 20 ఏళ్ళు అవ్వచ్చు నువ్వు రక్షణ పొంది, 30 ఏళ్ళు అవ్వచ్చు రక్షణ పొంది. దేవునికి ఎలా ఉపయోగపడ్డావు నువ్వు? ఉపయోగపడాలి లేదా? బండి కొనుక్కున్నా ఉపయోగపడాలా లేదా? ఆడవాళ్ళు బొచ్చులు కొన్నారు, ఉపయోగపడాలా లేదా? స్టవ్ కొనుక్కున్నారు, ఉపయోగపడాలా లేదా? నిన్ను బట్టి ఆధారం ఏంటి ఉపయోగం? ఏంటి ఉపయోగం? ఎప్పుడు చెప్పిన అప్పుడు ఎట్ట దులుపుకొని పోతే ఎట్ట? పొరపాటున మన దేశం మీద బాంబు వేశారనుకో, అందులో నువ్వు పోయావు అనుకో, మనం అంటే నేను కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన్ని కలుసుకున్నావు అనుకో, నిలవగలుగుతావు ఆయన ముందు? నిలబడే ధైర్యం ఉందా? ఆయన అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా నీ దగ్గర? ఏమండి? ఏ ధైర్యం లేకుండా ఏం ప్రార్థన చేస్తున్నావు మరి? నీళ్ళు ఇచ్చిన వాడిని లెక్క అడిగాడు, తలాంతులు ఇచ్చిన వాడిని లెక్క అడిగాడు. మనుషుడు దేహంతో చేయి ప్రతిదానికి లెక్క చెప్పాలని 2 కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చెబుతున్నాడు. మనుషుడు మాట్లాడి వ్యర్థమైన ప్రతి మాటకి లెక్క చెప్పాలి. మత్తయి రాసిన వార్త 12వ అధ్యాయం 36వ వచనంలో చెబుతున్నాడు. నువ్వు దేనికి లెక్క చెబుతావు? దేనికి లెక్క చెబుతున్నావు? మాట అంత ఫోరం తెలుసా? ఇప్పుడు అక్కడ యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి అండి? ఇరాన్, ఇరాక్, గల్ఫ్ దేశాలు, అమెరికా, ఆయా దేశాలకు ఎందుకు జరుగుతున్నాయి అండి? అదంతా ఏరిపోతున్నాయా? వాళ్ళలో వాళ్ళకి మాట పొసగలేదు. మాట పొసిగితే ఏం పోనయ్యా ఇది? చైనా పోనా, ఇండియా పోనా, అమెరికా పోనా? మాట పొసిగితే వాళ్ళ సొమ్ము మనం, మనదో వస్తువులు వాళ్ళు వాడుకొని వ్యాపారం చేస్తారు. బాగుంటుంది కదా? అంటే మాటలోనే తేడా ఉంది. అందుకని నువ్వు మాట్లాడే మాటలు దేవుని గాయాలు రేపకూడదు. ఏ రేపకూడదు? దేవుని గాయాలు రేపకూడదు. పాస్టర్ గారు అనుకుంటావు, కాదు 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 కాదు, దేవుని గాయాలు రేపుతున్నావు. ఎవరి పని చేస్తున్నాను? నేను ప్రారంభక దశలో ఉన్నప్పుడు ఒక ఆమె వ్యభిచారి. ఎవరు? వ్యభిచారి. ఇంకో వాళ్ళకి కాస్త అటు ఇటుగా మంచిగానే ఉండాలి. నా దగ్గర చేపలు లేవు, నేనే అప్పుల్లో ఉండా. నిజమే చెబుతున్నా. నేను కట్టుకునే దుప్పటి తీసుకెళ్ళి పరిచి అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తే వాళ్ళు వచ్చి దాని మీద కూర్చొని ప్రార్థన చేసుకొని వెళ్ళారు. ఆమె రావడం ఏంటి, దాని మీద కూర్చోవడం ఏంటంటే, ఆమెను ఆయన తీసుకొచ్చాడు. ఎవరు? దేవుడే తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన ఆమెను ఏం చేయాలి? నేను మార్చాలి. ఏం చేయాలా? ఎలాగా? వాక్యం ద్వారాగా రూపురేఖలు మార్చాలి. ఆ రూపురేఖలు మార్చి యేసు స్వరూపంలోకి తీసుకురావాలి. అవునా కదా? ఇంత చేశాక మళ్ళీ అజ్ఞానంగా మాట్లాడితే ఇప్పుడు ఆమె ఏం చేసింది? సాతాను మోసం చేసిందా? ఎక్కడ దాకెక్కింది? 10వ మెట్టుకి దగ్గరలో 7వ మెట్టు కాడికి వచ్చేసింది. దోములు కింద పడింది అంతే. నేనంటే అనుకున్నావు, ఎన్నాళ్ళ సీనియర్లు తెలుసా? నీ సీనియర్ తనం ఎందుకు? ప్రార్థన చేయి, ప్రభువా ఈ సంఘాన్ని స్థిరపరచు, వేళ్లతో కూడి
పునాదులు గట్టిగా ఉండినట్లు శ్రేష్టమైన సంఘంగా ప్రతి వారు నరకానికి పోగా నిత్య జీవ వారసులై క్రీస్తునందు నిలిచేవారుగా క్రీస్తు ఆత్మ గలవారుగా ఆశీర్వదించాయని ప్రార్థన చేయి. ప్రార్థన చేయి. ఏమి కాకుండా నేను 30 ఏళ్ళ సీనియర్ అంటే ఎందుకు? ఏ సీనియర్వి? నిన్ను బట్టి దేవునికి కలిగే మహిమ తీసుకురావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పేతురు అంటున్నాడు కదా, నేను ఏం చేశాను? రాత్రంతా శ్రమ పడ్డా దొరకలేదయ్యా అంటే ఆయన అంటున్నాడు, కుడి పక్క ఏమంటే 153 చేపలు పడ్డాయి. ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన దగ్గరికి వచ్చి మళ్ళీ ప్రశ్నేస్తున్నారు. ఏమని? ఆ మాట లోకారాన్ని శుభవార్త 4వ అధ్యాయంలో ఉంటుంది, అంటే చివరి వచనాల్లో ఉంటుంది. మళ్ళీ చూస్తున్నారు, పరిశీలనగా చూస్తున్నారు. అప్పుడు అంటాడు, మీ దగ్గర ఏమైనా ఉండయా అంటే ఏముండయే? పట్టిన చేపలు. అయితే నేను కాల్చిన చేపలు తీసుకోండి. ఇప్పుడు వాళ్ళ ముందు కాల్చిన చేపలు యేసు ప్రభు తిని చూపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చనిపోయి తిరిగి లేచాక కాల్చిన చేపను వాళ్ళ కళ్ళ ముందు తిని చూపించాడు. నేను సజీవుడిని అని చెప్పి చూపించాడు. నీకెన్ని అద్భుతాలు చేశాడు దేవుడు, ఎన్ని కార్యాలు చేశాడు దేవుడు. ఎప్పటికప్పుడే పరగడపల్లే క్రీస్తు రక్తానికి విరోధమై ఎందాక దేవుని గాయాలు బాధ పెడతావు? నిన్ను చూసి వాళ్ళు ఏమంటారు తెలుసా? వాళ్ళకే సరైన దారి లేదురా బాబు, వెళ్ళి అక్కడ ఏం ప్రార్థన చేస్తాంరా. ఇంకొకరు రావాలంటే ఏమవుతారు? మార్చుకోవాలిగా నడవడి మార్చుకోవాలి, మాట మార్చుకోవాలి. క్రీస్తు పిల్లలంటే ఏమనాలా? దేవుడు మీతో ఉన్నాడని జనులు చెప్పి మాతో కూడా ఒక్కొక్క యూదులతో 10 మంది యూదులు రావాలి. ఏమి లేకుండా ఏంటమ్మా భక్తి? మీరు అనుకుంటున్నారా మా అయ్యగారు చెప్తారు అక్కడ, అయ్యగారికి కూడా అక్కడ ఏం దారి ఉండదు. అయ్యగారికి ఒకే దారి ఉంటుంది, తను కాపాడుకునే దారి ఉంటుంది. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. చూడండి, 12వ వచనం చదవండి. 12 నుంచి, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డ, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆచనమున దానిని ఏం చేసిందంట? తేటపరచును, అగ్ని చేత బయలుపరచబడును. పని ఎట్టుదో అగ్నియే పరీక్షించును. ఎవరు పరీక్షిస్తారు? యేసేపుని ఏం పరీక్షించింది అమ్మా? అగ్ని. పోతీఫర్ భార్య, దేవుడికి తెలియ పోతీఫర్ భార్య గురించి తెలుసా లేదా? తెలుసున్నా గాని ఒంటరిగా వదిలేశాడా లేదా దేవుడు? ఇప్పుడు సాతాను ఏం చేస్తుంది? ఇదిగో దొరికిపోతారు చూసుకోవాడు, లొంగిపోతారు చూసుకోవాకే. దేవుడు ఏమంటున్నాడు? చూడు నా బిడ్డ తడాక అంటున్నాడు దేవుడు. ఇప్పుడు యేసేపు పాపము నుంచి వస్త్రం అక్కడ ఇడిచి పారిపోయాడు అంతే. దేవుని స్తోత్రం. ఏపు గురించి దేవుడు అంటున్నాడు, నా బిడ్డను చూడు అంటున్నాడు. సాతాను శోధించింది, దానికి ఇసుగు పుట్టి వెళ్ళిపోయింది అంతే. నీవు దేవుని ఎదుట ఎందుట్లో నెగ్గగలుగుతున్నావు? ధనము, సిరి, స్త్రీ, ఈ రెండింటిని జయిస్తున్నావా? మనసు రూపాంతరం చెందాలమ్మా. ఏం చెందాలా? అగ్ని తేటపరచును. చదవండి కింద మాటలు. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును, ఒకరి పని కాల్చివేయబడిన ఎడల నష్టం కలుగును. తన మటుకు రక్షించబడును గాని ఎవరట? సేవకుడు. ఎందుకని? నీకు చెప్పాల్సింది చెప్పాడు. ఇదిగో ఈ మూలకెళ్ళి ఇటు తిరిగితే ఆ పక్క సందులో 5వ ఇల్లు అని దారి చెప్పేశాడు. చెప్పాక నువ్వు వెళ్లకుండా ఉంటే ఎవరు తప్పది? నీకు వాక్యం ద్వారా
గద్దించి బుద్ధి చెప్పి అలా కాదు ఇలాగని చెప్పినా గాని నువ్వు విసుగ్కొని నసుగ్కొని అతి తెలివితేటలతో లోకాత్మ కలిగిన వ్యక్తిత్వంతో పరిగెడితే ఏం ప్రయోజనం వస్తుంది? రేపు ఎవరికి నష్టం వస్తుంది? మీరు పాతాళానికి కొనుక్కోబడుతున్నారు. 2 పాస్టర్ గారికి ఏ విలువ బహుమతి రాదు. ఆయన ఆత్మ మాత్రం నరకం నుండి తప్పుకొని పరలోకానికి వెళ్ళొద్ది. అందుకని దేవుడు సంఘం అంటే మీరు అనుకోమాకండి, ఎవరున్నారు నా మాట, ఎవరు చూస్తారు నా పని అనుకోమాకండి. ఎవరున్నారమ్మా? నమ్మారు అసలు మీరు? నేను నమ్మట్లా మిమ్మల్ని నేను నమ్మటంలా. నమ్మితే మీరు ఏం చేయను? ప్రార్థన రోజు నాకు అది ఉందండి, ఇది ఉందండి, పని తప్పుడు నేను ఎలాగండి అలాగండి అనరు. అన్నవాళ్ళు ఎలాంటోళ్ళు అంటే దేవుని ఎదుట హెచ్చించుకునేవాళ్ళు. ఇది మా సామర్థ్యము, ఇది మా బాహుబలం అని మీరు అందులేమో. యెహోవాను జ్ఞాపకం చేసుకో. నీ వల్ల కాదు. ఎవరు చేసిన పని ఎవరు చేస్తున్నారు? నిన్ను వాడుకొని తన పనిని సంపూర్తి చేసుకోవడం కోసం దయ చూపించి తన పాత్రగా నిన్ను ఎన్నుకుంటే నువ్వు నిర్లక్ష్యం చేయొచ్చా అమ్మా? చేయొచ్చా? చేస్తే ఎదికి పట్టుకుంటాడు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? సముద్రంలో ఉన్నారు. సముద్రం దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడు? పిల్లలారా అంటే వాళ్ళ దగ్గరికి ఇంకేం రాలా? ప్రభువాత్మ సంపూర్తిగా రాలా. కానీ ఒక టైం వచ్చింది. ఇప్పుడు 4వ అధ్యాయం 12, 13 వచ్చింది చదువుదాం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 13 వచ్చిన. వారు పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు విద్యలేని పామరులే గాని వారు క్రీస్తులో ఉన్నారని ఉందా మాట? వారు యేసుతో కూడా ఉండిన వారని ఏం చేశారంట? అమ్మ చదివేటప్పుడు ధైర్యం ఉంటే చదవండి. సగం చదివే చూడు చేశారనుకో నేను మర్చిపోయానేమో అనుకుంటా. మళ్ళీ ఏంటంట? పేతురు యోహాను ధైర్యం చూసినప్పుడు విద్యలేని పాములని గ్రహించి ఆశ్చర్యపడి యేసుతో కూడా ఉన్నారని. నిన్ను చూసి ఎవరైనా అంటున్నారా? అనిపిస్తున్నావా అలాగా? ఏమండి అనిపిస్తున్నారా? అనిపిస్తారు. దేవుని ఆత్మను ధరించి దైవత్వంలోకి రావాలి. పోయిన నెలలో చెప్పా, మానవత్వంలోంచి దైవత్వంలోకి రావాలి, మారాలి, రూపాంతరం చెందాలి. నువ్వు ఏమండి దేవుని దగ్గర నిన్ను నువ్వు అప్పగించుకొని ఆయన చూపే కృపగల దారిలో నువ్వు నడిస్తే మారిపోతావు. ఏంటంట? మారిపోతావు. ఉదాహరణకి ఆయన పేరేంటమ్మా? మేకప్ వేస్తారు కదా ఆడవాళ్ళకి, ఏదో బ్యూటీ పార్లర్ అంటారు కదా. ఆ కుర్చీ మీద కూర్చోబెట్టాక ఆ కళ్ళకి కీరదోసకాయ పెట్టి ముఖానికి 5 రాసేటప్పుడు ఇలాగంటే కుదురుద్దా? ఏమవుద్ది అమ్మా? వాళ్ళకి మేకప్ వేయడం కుదురుద్దా? నిన్ను దారిలో పెట్టాలని చెప్పి యేసు ప్రభు వాక్యం ద్వారా నిన్ను గర్దిస్తున్నప్పుడు నీ తెలివితేటలతో నేను ఎలాగంటే నువ్వు ఎలా మారుతావమ్మా? మారుతావా? అవగాహన రావద్దు. నేను ఎక్కడున్నాను, ఎవరితో ఉన్నాను, ఏమింటున్నాను, వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి, అవగాహన ఉండద్దు. అవగాహన లేని పని చేయద్దు. ఇక్కడ యేసు ప్రభు తాను ఏర్పాటు చేసుకున్న వారిని ఏం చేస్తాడు? వింటాడు, వాళ్ళని చూస్తాడు, వాళ్ళ మాటలు వింటాడు, వాళ్ళని వదిలిపెట్టడు. ముదిమి వచ్చు వరకు. ఎప్పటిదాకా? ఆయన మాట వింటే ఇంకా నువ్వు ఎలాగుంటావు? కీర్తన గ్రంథం 92వ అధ్యాయం 15 వచ్చిన. ముసలితనమందు
ఆ సారం కలిగి పచ్చగా ఎప్పుడు ఏమండి చిరంజీవి కోడల పేరు చిరంజీవి కోడలు ఉపాసన వాళ్ళ తాత 92 అంట. ఎన్నేళ్ళు? సూటు బూటేసి మీసం ఇలా తిప్పుకొని కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే మనవరాలు అబ్బసం దగ్గర నుంచుంది. నేను అనుకున్నా వీళ్ళు దేవుడికి ఇష్టమయ్యారేమో అండి. కొంతమంది 70 ఏళ్ళకి, కొంతమంది 50 ఏళ్ళకి, కొంతమంది 25 ఏళ్ళకి పడిపోతుంటారు. ఏం లేదు, జీవితంలో క్రమశిక్షణ లేదు. ఏం లేదు, క్రమశిక్షణ లేదు. భయము, భక్తి, మార్గం, ఒక నిర్ధారణ లేదు. ఎటు పడితే అటు ఊలిపోయేది దేవుని బిడ్డలకు కాదు, దేవుని బిడ్డలు కాదు. ఇప్పుడు ఆయన ఆత్మ వచ్చాక జనాలు అంటున్నారు వీరు యేసుతో కూడా ఉన్నారు. ఇప్పుడు దేవుని ఆత్మ అందరి మీద కుమ్మరించబడింది. మనం చదువుకున్నామా? నమ్మి బాప్తిసం పొందిన వారికి పరిశుద్ధాత్మను వరము అనుగ్రహించబడును. మరి నీకు ఇంకా రాలేదా పరిశుద్ధాత్మ? ఆత్మ లేనివాడు మీరే చెప్పారా? నేను అన్నారా? మరి దేవుని పిల్లలో మరి ఆ పిల్లలో నేను ఎందుకు అనాలా? మళ్ళీ ఏమండి నిర్ధారణ చేసి దేవుని పిల్లలు అనుకోండి ఎక్కడ నడుస్తారు? క్రమశిక్షణలో నడుస్తారు, రాజమార్గంలో నడుస్తారు, జీవ మార్గంలో నడుస్తారు, దేవుని చేత నడిపించబడతారు. దేవుని చేత ఆయన నడుపుతానన్నాడు. కీర్తన ఇర్మియా గ్రంథం 31:9 ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 31:9 వారు ఏడ్చు వచ్చెదరు, ప్రార్థించుండగా నేను వారిని నడిపించదును. వారు త్రొట్టెలకుండా చక్కగా పో బాటలో. ఎవరు నడిపిస్తారు? ఎవరు నడిపిస్తారు? అమ్మ చెప్పాలి, ఎవరు నడిపిస్తారు? ఏం చెప్పాలి? యెహోవాయే నా కాపరిగా. దేవుని స్తోత్రం. ఎవరి కాపరి ఉండాలి నీకు? మరి నువ్వు ఎవరి కాపుదల్లో ఉన్నావు? అపవాది కాపుదల. అబద్ధాలు ఆడేవాడు, మోసం చేసేవాడు, దేవుని కృపకు దూరం అయ్యేవాళ్ళు అందరూ ఎవరో అమ్మా? నేను చెప్తున్నానా వాక్యం చెబుతుందా? అవునా? మరి నువ్వు అపవాది బిడ్డవా దేవుని బిడ్డవా అనేది నువ్వు నిర్ధారణ చేసుకో. నేను దేవుని బిడ్డనేనండి గరాన చెప్పినంత మాత్రం ఏమో అక్కడ రిజిస్టర్లో నీ పేరు పడదు. దేవుని బిడ్డ అనడానికి తగిన ఏముండాలా? క్వాలిఫికేషన్ ఉండాలి. ప్రతి మాసం వచ్చి మీకు నచ్చజెప్పి బల్లారాధన ఇస్తే ఆ బల్లారాధనలో ఏం వాక్యం ఉంది? యోహాను రాసిన శుభవార్త 6వ అధ్యాయం 56వ వచనం త్వరగా చదవాలి. 6:56 ఇంతసేపా? నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును ఎవరు నిలిచి ఉంటారు? ఇటేనండి. ఎవరు నిలిచి ఉంటారు? ఎవరు వస్తారు నీలోకి? ఏమ్మా మరి ఆయన గౌరవిస్తున్నావా? ప్రభు ఇలా ఉంటే నేను ఇలా ఉండకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా చూడకూడదు, ఇలా చేయకూడదని గౌరవిస్తున్నావా? దేవుని ఆత్మను ఏంది దుఃఖపరచవద్దు. ఆయన మత్సరపడినంతగానో దుఃఖపరచకూడదు. కాబట్టి ఈరోజు పేతురు, తోమ ఏమనుకుంటున్నారు? యేసయ్య మనతో ఉన్నాడా? ఆయన కనబడతలేదుగా, ఆయన వినబడతలేదుగా అని ఏం చేశారు? దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు. పేతురు వ్యతిరేకంగా మళ్ళీ సముద్రంలోకి వెళ్ళారు. ఫలితంగా వాళ్ళకి దేవుడు బుద్ధి చెబుతున్నాడు. నేను వదిలిపెట్టాను అనుకున్నారా? వదిలిపెట్టలా.
మిమ్మల్ని పరిపూర్ణంగా రూపాంతరం చేశాక వెళ్తానని చెప్పి 40 రోజులు అందరికీ కనపరుచుకుంటా వాళ్ళని బలపరుస్తా తన కార్యం ముగించుకొని పరలోకానికి కొనుక్కోబడ్డాడు. అమ్మా, దేవుని రాజ్యం అంటే మనం ఊహించినంత తేలిగ్గా వచ్చేసింది అనుకుంటున్నాము అనుకోమాకన్నమాట. అది ఇరుకైన మార్గం. ఏం మార్గం? మాటలో జాగ్రత్త, నడవడిలో జాగ్రత్త, వ్యవహారంలో జాగ్రత్త. తినడానికి లేకపోయినా సరే ఉంది. ఏంటంట? తినడానికి లేకపోయినా సరే ఉంది. ఎవరు చూస్తున్నారు నన్ను? ఎవరు చూస్తున్నారు? నా దేవుడు నాకు ఆహారం పంపిస్తాడు. ఆమేన్. ఆ నిరీక్షణ, ఆ విశ్వాసం, ఆ స్థిరపాటు నీలో ఉండాలి, నీలోకి రావాలి. అంతేగాని అడ్డుగోలుగా చేస్తే ఇలాగే ఉంటుందమ్మా. ఇలా ఉండకూడదు. మన స్థితి మారిపోవాలి. ఏం మారిపోవాలి? మన వ్యక్తిత్వంలో మార్పు రావాలి, మన స్థితి మారిపోవాలి. గనక ఆ విధంగా వాళ్ళకంటే ఇంకా పరిపూర్ణాత్మ రాక వాళ్ళు అలాగన్నారు. దేవుడు నిన్ను చూస్తూ ఈరోజు నీతో చెబుతున్నాడు, నిన్ను వదిలిపెట్టను. ఎప్పటిదాకా? ముదిమి వచ్చే వరకు నిన్ను వదిలిపెట్టను. నువ్వు అనే మాట వింటున్నా, నువ్వు నడిచే నడత చూస్తున్నా, నువ్వే విధంగా ఊహించుకుంటున్నావో నీ అంతరంగాన్ని కూడా పరిశీలిస్తున్నానని చెబుతున్నాడు. కాబట్టి దేవుని దగ్గర భయంతోనూ భక్తితోనూ వణుకుతోనూ ప్రభువును గణపరుస్తూ ఆయన కృపలో నిలిచి ఉన్నట్లు దేవుడు మీ అందరి మీద తన కృపగలాత్మ కృమ్మరించును గాక. ప్రార్థన చేద్దాం. మోకరించండి. మోకాళ్ళు ఉంటే మోకరించండి. ముసలోళ్ళు, ఉండలేని వాళ్ళు మోకాళ్ళు వద్దు. మిగిలిన వాళ్ళు అందరూ మోకరించండి. మోకాళ్ళు వేస్తేనే బాగుంటుంది. ఇంతసేపా మోకాళ్ళు ఏంటమ్మా? అయ్యా, నీ ఎదుట నన్ను నేను హెచ్చించుకొని, నన్ను నువ్వు చూసావా, నా మాట వింటున్నావా అనుకొని నన్ను నేను హెచ్చించుకొని నీకు విరోధంగా మాట్లాడిన మాటలు, అవివేకంగా నడిచిన నడతలు మన్నించయ్యా. మా తండ్రివి నీవే నాయన. నీవు మమ్మల్ని పరిశుద్ధపరచగలవు తండ్రి. నీ దయా సంకల్పంతో మా జీవితాలను ఆదరించు నాయన అంటూ అందరూ కూడా మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి అమ్మా. అయ్యా, నీ ఎదుటి మాటలో తప్పిపోయాం, ఒప్పుకోండి. దేవుని దగ్గర ఒప్పుకొని వదిలిపెట్టిన వాడు కనికరం పొందును అని రాయబడింది. కాబట్టి ఒప్పుకొని వదిలిపెట్టి